అఖిల్ తన పనులు తను చేసుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో. నువ్విలా తలదూవడం చూస్తుంటే మన చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయన్నయ్య. చిన్నప్పుడు స్కూల్కి లేట్ అవుతుందని నీకు అభికి నేనే తల దువ్వేవాణ్ణి. అవును, మా తల నువ్వు దువ్వి నువ్వు దువ్వుకోవడం మర్చిపోయేవాడివి. అప్పుడు అమ్మే నీ తల దువ్వేది. ఈ అన్నాతమ్ముల అనురాగానికి అంతు లేకుండా పోతుంది. టైంకి నా దగ్గర లేకుండా ఈ సుమ అంటే ఎక్కడికి వెళ్ళి చచ్చిందో. ఏంటండి, నేను బన్నీ అనుకుంటున్నారా? ఏదో స్కూల్కి రెడీ చేసి పంపించినట్టు పంపిస్తున్నారు. రెడీ చేసే విషయంలో ఆడవాళ్ళకి కొడుకైనా భర్త అయినా ఒక్కటే. కొడుకు అల్లరి చేస్తే బన్నీకి మీరు పనిష్మెంట్ ఇచ్చారు, నాకు కూడా ఇస్తారా ఏంటి? ఆ విషయంలో కూడా ఇంతే వర్తిస్తుంది. ఓ, అయితే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళను, మరేం పనిష్మెంట్ ఇస్తారు? బన్నీకైతే గోడ కుర్చీ, మీకు ఆగిపోయారే, చెప్పండి. మీరెప్పుడు ఆఫీస్ మానరు కదా. ఈరోజు మానేస్తాను. అయితే మీకు బదులు నేను ఆఫీస్కి వెళ్తాను. ఆహా, బన్నీ స్కూల్ మానేస్తే బదులుగా మీరు స్కూల్కి వెళ్తారా? బన్నీతో మీకు పోలికేంటండి? మీరే అన్నారుగా మీకు బన్నీ నేను ఒకటే అని. ఆఫీస్కి లేట్ అవుతుంది, మీరు పదండి. నెవర్. పదండి పదండి. కిందికి వెళ్దాం పదండి. అఖిల్, నేను రెడీ అభి. నేను రెడీ అన్నయ్య. వెళుస్తామమ్మా. అలాగే అభి. పదండి వెళ్దాం. సరే అన్నయ్య. నాకు ఈ ప్రెగ్నెన్సీ లేకపోయింటే నేను కూడా ఆఫీస్కి వెళ్ళుండేదాన్ని. లంచ్కి ఇంటికి వస్తారా, ఆఫీస్కి పంపించనా? నేను ఫోన్ చేస్తానండి. హారిక, 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 ఏమైంది? హారిక, అయ్యో, అయ్యో, హారిక ఏమైందమ్మా? హారిక, 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 హారిక. అనయ్య, డాక్టర్కి ఫోన్ చేయండి. హారిక. హలో డాక్టర్ గారు. పంతులు గారు, మేము వచ్చేసాం. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరిద్దరు ఇలా వచ్చి కూర్చోండి. మాకిప్పుడు పెళ్లి చేస్తారా పంతులు గారు? పెళ్లి కాదు నాయనా, పరిహారం. మీ జాతకంలో దోషం రీత్యా ఒక తంతు చేయాల్సి ఉంది. ఏంటి పంతులు గారు, ఈ అరటి పిలకకు నా రాజా తాళి కట్టాలా? కాదమ్మా, ఈ అరటి పిలకను మీ భర్తగా ఊహించుకొని మీకు మీరే ఈ పసుపు తాణి మీ మెళ్ళో వేసుకోవాలి. అమ్మయ్యా, బతికిపోయాను. అదేంటి అలా మగవాళ్ళు కదా చేస్తారు? అంటే మీ జాతకంలోనే ఎక్కువ దోషం ఉంది. కూర్చోండి. సరే, నువ్వు కూడా కూర్చో నాయనా. అమ్మా అమ్మా, అక్కడ కాదమ్మా, ఇక్కడ ఇక్కడ అక్కడ. ఇవ్వండి. అమ్మా, మనసులో మమ అనుకొని ఈ పసుపు తాడుని ఆ అరటి పిలకకు తాకించి మీ మెళ్ళో వేసుకోండి. అలాగే పంతులు గారు. కంఠే భద్రామి శుభతే త్వం దేవ శరదాం శతం మాండలిధానముహూర్తోస్తు శతమానం భవతి సురాగి పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అన్యోన్యరామ.
కట్టు రాజా కట్టు కట్టు రాజా కట్టు. అమ్మో ఆగు రాజా ఆగు రాజా నేను వెళ్ళిపోతా. ఆగు రాజా అమ్మో, ఆగు. నేను ఉండను. ఎక్కడికి పెడతావు? అతగాడికి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించినట్టుందమ్మా. అవును పంతులు గారు, ఈ రోజు ఆ పిల్లకి పట్టిన గతి రేపు నాకు పడితే లేదు రాజా, నా జాతకంలో దోషం ఆ చెట్టు రూపంలో పోయింది. మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. చెప్పండి పంతులు గారు. పంతులు గారు చెప్పండి పంతులు గారు. ఆ? మ్మ్. అవును నాయనా, ఇంతటితో మీ దోషం పోయింది. మీరు నిశ్చింతగా పెళ్లి చేసుకోవచ్చు. హ, నాకు ఈ పెళ్ళొద్దు ఏమొద్దు, హ, నేను వెళ్ళిపోతా. ఆ, ఎక్కడికి వెళ్ళిపోతావు రాజా? నిన్ను కాని మా అభి చూశాడంటే చంపేస్తాడు. అదే నన్ను పెళ్లి చేసుకున్నావనుకో అత్త మొగుడని వదిలేస్తాడు. ఆలోచించుకో. ఈవిడ చెప్పింది నిజమే. పెళ్లి చేసుకోపోతే అభి చంపేస్తాడు, చేసుకుంటే ఈవిడ చంపేస్తుంది. ఏం చేయాలరా దేవుడా? పంతులు గారు, మా పెళ్లికి మంచి ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా, శుభం. ఆ, ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ రండి చూడండి. నా వైఫ్ స్పృహ తప్పి పడిపోయింది డాక్టర్, త్వరగా చూడండి. నా కోడలు కడుపుతో ఉంది డాక్టర్. సడన్ గా పడిపోయింది. ఏమైందో చూడండి. తను చాలా హెల్దీగా ఉంటుంది డాక్టర్. ఎందుకు పడిపోయిందో తెలియడం లేదు. ఇప్పుడు మా ఫ్యామిలీ పరిస్థితులు బాగోలేవు. ప్లీజ్ బేబీని తీసేయండి. ఈ అమ్మాయి ఈ ఫ్యామిలీ మెంబరా? వీల్ చైర్లో ఉంది, తన హస్బెండా? ఏంటి డాక్టర్ ఆలోచిస్తున్నారు? త్వరగా చెక్ చేయండి. నథింగ్ టు వరీ. అంతా కరెక్ట్గా ఉంది. నీరసంతో స్పృహ తప్పుండొచ్చు. నీరసమా? తనకన్నీ కరెక్ట్ టైంకి ఇస్తున్నాం డాక్టర్. తనతో ఏ పని కూడా చేయించడం లేదు. ఒక్కోసారి టెన్షన్ వల్ల కూడా ఇలా జరగచ్చు. బట్ డోంట్ వరీ, కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది. తనకి టెన్షన్స్ కూడా ఏమీ లేవు డాక్టర్. నిన్న వాళ్ళమ్మ వచ్చి అప్పు గురించి చెప్పి వెళ్ళింది కదా అఖిల్. ఆ టెన్షన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది హారిక? మెల్లగా హారిక. హారిక గారు, ఇప్పుడు మీ బేబీని తీసేయడం కుదరదు. ఏమైంది డాక్టర్?
నా తోడికోడలు. మిగతా వాళ్ళంతా మా బావగారులు. ఇది మా ఫ్యామిలీ. ప్రెగ్నెన్సీ ఎందుకు తీయించుకోవాలనుకుంటున్నారు? ఇంత మంచి ఫ్యామిలీ ఉండగా మీరెందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు? ఆ విషయాలన్నీ నేను మీకు తర్వాత చెప్తాను డాక్టర్. దయచేసి మీరు మా వాళ్ళకి ఏ విషయం చెప్పకండి. నేను డాక్టర్ని, అబద్ధం చెప్పకూడదు. ప్లీజ్ డాక్టర్, మిమ్మల్ని అబద్ధం చెప్పమనడం లేదు, నిజం చెప్పొద్దంటున్నాను. డాక్టర్స్ నిజాలే చెప్పాలి. చెడు చేసే ఏ నిజం ఎవ్వరికీ చెప్పకూడదు డాక్టర్. నన్ను మీ సిస్టర్ అనుకోండి. ఒక్క నిమిషం డాక్టర్. తీసుకోండి ప్లీజ్ డాక్టర్. ఇది నా రిక్వెస్ట్, అర్థం చేసుకోండి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. మీరింతగా చెప్తున్నారు కాబట్టి నేనే విషయం చెప్పను. థ్యాంక్ యూ డాక్టర్. మేడం ఇప్పుడు ఎలా ఉంది? నేను తనతో మాట్లాడాను. కాస్త స్ట్రెస్గా ఉందని చెప్పింది. తనని ప్రెజర్ చేయకుండా పీస్ఫుల్గా ఉండేలా చూసుకోండి. మంచి ఫుడ్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఏమైనా టెస్టులు చేయించాలా? అవసరం లేదు, ఇప్పుడు తను బాగానే ఉంది. అర్జెంట్ సర్జరీ ఒకటి ఉంది, నేను వెళ్ళాలి. వస్తాను. డాక్టర్ రండి. ఒత్తిడి తగ్గించుకో హారిక. అప్పు గురించి మీ బావగారు చూసుకుంటారు. ఆ టెన్షన్ అంతా వదిలే. నీకేం కావాలో టైం కన్నీ నేను చూసుకుంటాను. వదిలే వసు, నువ్వు అభి పిల్లల్ని చూసుకోవాలి కదా. హారికని నేను చూసుకుంటాను. మీకు శ్రమ ఎందుకు అత్తయ్య, నేను చూసుకుంటాను కదా. అత్తయ్యకి నీ మీద నమ్మకం పోయింది వసు అక్క, అందుకే తను నన్ను చూసుకుంటానంటోంది. నాకు వేరే పనే ఉంది వసు, ఖాళీగానే ఉన్నాను కదా. హారికని నేను చూసుకుంటాను. వసుగారు వదిన ఉన్నారు కదమ్మా, హారికకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకుంటారు. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అభి. కడుపుతో ఉన్న మనిషిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకో. నాకు ఏ ప్రాబ్లం ఉండదు. మా అమ్మ దగ్గర ఉన్నట్టే ఉంటుంది. నిన్ను మీ అమ్మలాగే చూసుకుంటాను, సరేనా? వసు అక్కకి టార్చర్ స్టార్ట్ అయింది.
ఏంటి అఖిల్ ఆలోచిస్తున్నావు? హారికకు అలా అయిందనా? కంగారు పడాల్సిందేమీ లేదని డాక్టర్ చెప్పారు కదా. నేను ఆలోచిస్తోంది అది కాదు వదినా. హారిక మన దగ్గర ఏదో దాస్తోంది. అది అప్పు విషయమని నిన్న వాళ్ళ అమ్మ చెప్పింది కదా. అప్పు కాదు వదినా, అంతకు మించి హారిక ఏదో తప్పు చేస్తుంది అనిపిస్తోంది. ఎందుకు అలా అనుకుంటున్నావు? ఇందాక వచ్చిన డాక్టర్ అందరినీ బయటికి పంపించి హారికతో ప్రైవేట్గా మాట్లాడింది కదా. అప్పుడు హారిక డాక్టర్కి డబ్బులిచ్చింది. ఎందుకు అఖిల్? అదే అర్థం కావట్లేదు వదినా. అంత డబ్బు డాక్టర్కి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయినప్పటి నుంచి హారిక సస్పిషియస్గా బిహేవ్ చేస్తోంది. డివోర్స్ వద్దు అంది, ఇక్కడే ఉంటాను అంది. నిన్న వాళ్ళ అమ్మతో కూడా హారిక బిహేవియర్ సరిగ్గా లేదు. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే హారిక మీద నాకేదో అనుమానంగా ఉందొదినా. అలాంటి అనుమానం పెట్టుకోక అఖిల్. ప్రెగ్నెన్సీ వస్తే డివోర్స్ రావడం కష్టమని హారిక అనుకుని ఉంటుంది. అందుకే డివోర్స్ వద్దని ఇక్కడే ఉండిపోయింది. ఆ విషయంలో తల్లి కూతుళ్లకు గొడవ ఉండొచ్చు. దీన్ని సీరియస్గా తీసుకోకు. దీన్ని సీరియస్గా తీసుకోవాలనే నాకు అనిపిస్తుంది వదినా. హారిక నన్ను చీట్ చేసిందంటే నేను తట్టుకోలేను. ఓకే, ఎలాగోలా ఆ అగ్రిమెంట్ జరగకుండా చూస్తాను. ఇప్పుడు ఆదిత్య గురించి చెబితే అఖిల్ డిస్టర్బ్ అవుతాడు. హారికకి నువ్వంటే చాలా ఇష్టం అఖిల్. చెప్పుడు మాటలు విని తను అప్పుడప్పుడు నిన్ను ఎదిరిస్తుందే కానీ నువ్వంటే తనకి చాలా ప్రేమ. నిన్నెలా మోసం చేస్తుంది? ట్రీట్మెంట్ కోసమే డాక్టర్కి డబ్బులు ఇచ్చి ఉంటుంది. ఎందుకో తెలియదు వదినా. ఒక్కోసారి హారిక నా చెయ్యి దాటిపోయిందనిపిస్తోంది. నేను ప్రేమించిన ఆ హారిక ఈ హారిక ఒకటి కాదేమో అని అనిపిస్తోంది. నువ్వెక్కువ ఆలోచిస్తున్నావు అఖిల్. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. బేబీ పుట్టాక అన్నీ సర్దుకుంటాయి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. హారిక దగ్గరికి వెళ్ళు. నువ్వెప్పుడు తన పక్కనే ఉండాలి. వెళ్ళు అఖిల్. నా కడుపులో ఉన్నది అఖిల్ బేబీ, ఏంటి రక్తం. ఇక్కడే ఉండి బేబీని కంటాను. ఇంకెప్పుడు డివోర్స్ అడగను. ఏదో తప్పు చేసిన ఫీలింగ్ తనలో కనిపిస్తోంది. అదేం లేదండి, హారిక హ్యాపీగానే ఉంది. నాకు డౌట్గా ఉందండి. కొత్త నగలు కావాలని వసు మేడం గారు చెప్పారమ్మా. ఏంటి వాసు అక్క, నగలు కొంటున్నానని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నీ కాళ్ళు పట్టుకుంటాను మమ్మీ, నన్ను బతకనివ్వు. హారిక హారిక హారిక. అఖిల్ డౌట్ నిజమేనా? హారిక తప్పు చేస్తుందా? డాక్టర్కి డబ్బులు ఎందుకు ఇచ్చింది? వీటి సంగతి ఏంటో కనిపెట్టాలి.